పండగైనా సంబరమైన మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరెందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత వీరి యొక్క క్రమశిక్షణ కావచ్చును, వీరి యాటిట్యూడ్ కావచ్చును, వీరిని మంచి పొజిషన్లో ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు కొంత పంటికి సంబంధించి కానీ, మజిల్స్ రిలేటెడ్ కానీ, చెవికి సంబంధించింది కానీ కొన్ని ఇష్యూస్ మాత్రం ఉంటాయి. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో అందరినీ నమ్మి కూడా మోసపోతుంటారు. అదేవిధంగా మకర రాశికి సంబంధించి పాపం గత 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా కొంత మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మనీ రిలేటెడ్ కానీ ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నవి. సో మకర రాశి కొంత చెడు స్నేహాలు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని వదిలేయడం కావచ్చును, మీరే వారిని వదిలేయడం కావచ్చును. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగబోతున్నాయి. కోర్టు, పోలీసు వ్యవహారాలకు సంబంధించిన కొన్ని విషయాలు సద్దుమణుగుతాయి. ఆస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లైక్ ఇంకేదైనా ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఇది శుభం. వివాహ భాగస్వామ్య విషయాలకు సంబంధించినటువంటి ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి శుభ పరిణామాలు ఉన్నవి. మరి కొంత భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధాలు కొంత అహంభావం వద్దు అని చెప్పడం జరుగుతున్నది. భార్యాభర్తలకు సంబంధించినటువంటిది కావచ్చును, ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చును, కొంత మన బాగు కోరే అటువంటి వ్యక్తుల వద్ద అహంభావము అనేటువంటిది పనికిరాదు. ఇక మీ ధైర్యము, మీ పట్టుదల అనేటువంటిది ఇది మీకు ఈ నెలలో మంచిగా కనబడుతున్నవి. అదేవిధంగా కొత్త నైపుణ్యాలు అంటే లైక్ కొత్తగా ఏమైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని కానీ, లేదా ఏమైనా కోర్సు నేర్చుకోవాలని కానీ, సో దానివల్ల కంప్లీట్గా మీ ఫీల్డ్ ఏమైనా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితులు. సాఫ్ట్వేర్లో ఉండేవారు హార్డ్వేర్లోకి రావడము, హార్డ్వేర్లో ఉండేవారు సాఫ్ట్వేర్లోకి రావడము, లేదా ఏమైనా మెడికల్ ఇలా 1, 2 అని కాదు, ఏవైనా కొన్ని కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అనుకునేటువంటి పరిస్థితులు ఇది. సో కొత్త నైపుణ్యాలు బాగున్నవి. ఇక మరొకటి ఏమిటి అంటే
ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటే ఓర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఒత్తిడి వల్ల మీకు శుభమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ధ వహించండి మకర రాశి వారు. మరి మకర రాశి వారు అంటేనే కొంత మొండి స్వభావం కలిగినటువంటి, ఒక మాట అంటే తీసుకోలేరు. ఒక మాటను కూడా అనలేరు ఎదుటి వ్యక్తిని. పిలవకున్నా పర్వాలేదు కానీ పిలిచి అవమానపరచొద్దు అని అనుకునేటువంటి భావనలో ఉండేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. అందరిని నమ్మిస్తూ మోసపోతుంటారు. సో తప్పకుండా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, అదేవిధంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ జరిపించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. లేదు అనుకుంటే దగ్గరలో అమ్మవారి గుడి ఉన్నట్టయితే ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేసుకోండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా మీకు నడిచేటువంటి దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకునే బాధ్యత మీది. సో వన్స్ నన్ను కలవక ముందు, నాతో మాట్లాడక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది రాకుంటే ఓపెన్ ఛాలెంజ్, తప్పకుండా ఒక వెలుగు మీరు వెలిగేటువంటి పరిస్థితి నాది. ఆ విధంగా నేను చేస్తాను. ఆల్ ద బెస్ట్.